ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ 65 అండి. రానున్నది న్యూ ఇయర్ కదా, సింపుల్గా టేస్టీగా ఇలా చికెన్ 65 ఒకసారి చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా 1/2 kg చికెన్ అయితే తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుని శుభ్రంగా 2 సార్లు కట్టుకుని ఇలా ఒక స్ట్రెయినర్లో వేసుకుందాం. ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక కిందకి వచ్చేస్తుందండి. వాటర్ అంతా వచ్చేసిన తర్వాత మనం వేరొక బౌల్లో అయితే వేసేసుకుందాం. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం స్పైసీగా ఉండాలి కదా అందుకు కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను పసుపు, 1/2 స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇదే ప్లేస్లో మీరు చికెన్ మసాలా వేసుకుంటే 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అలాగే 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను చూపిస్తున్న నిమ్మకాయ కొంచెం పెద్ద సైజులో ఉందండి. అంటే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే వేసుకోవాలని చూపిస్తున్నాను. నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. కేవలం 15 నిమిషాల్లో మన చికెన్ 65 అయితే రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగా సర్వ్ చేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట నానిద్దామండి. ఇలా నానడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన చికెన్ అయితేని. సో అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూసారా, మనం ఏ వాటర్ వేయలేదు కానీ చికెన్ నుంచి వాటర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అందులోని 2.5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుందాం. చాలా సింపుల్గా టేస్టీగా 15 నిమిషాల్లో అయితే మన చికెన్ 65 రెడీ అయిపోతుంది. న్యూ ఇయర్ రోజున ఇంట్లో ఎలాగో నాన్ వెజ్ వండుతాం కదా, న్యూ ఇయర్ ఏముందండి, సండే కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. సో అందులోనే కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈసారి అయితే కరెక్ట్గానే చూసుకుని రెడ్ కలరే యాడ్ చేయడం అయితే జరిగిందండి. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మనం మరొకసారి కలుపుకుందాం. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అందులోని ఒక ఎగ్ని తీసుకుని అందులో వైట్ని మాత్రమే వేసుకోవచ్చండి. ఎల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ కొంచెం స్మెల్ గురించి నేనైతే వైట్ మాత్రమే వేసుకుంటున్నాను. మీకు స్మెల్తో సంబంధం లేదనుకుంటే మీరు ఎల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. వింటర్ సీజన్లో సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చికెన్ 65 అయితే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా యమ్మీగా అయితే ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. చూడండి, మన చికెన్ అయితే బాగా కోట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒకసారి చికెన్ కలుపుకుని వేసుకుందామండి. చికెన్ 65 అయితేని ముందుగా చిన్న పిండి ముద్ద అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెప్పేసి. వేడెక్కిందండోయ్. ఇప్పుడు అందులోనే మనం చికెన్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. మనం పకోడీ వేస్తాం కదా, అదే విధంగా ఒక్కొక్క ముక్కని తీసుకుని స్లోగా డ్రాప్ చేద్దాం ఆయిల్లో. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే చేసేయగలరండి. తొలిసారి చేసినా సరే ఎంతో ఈజీగా టేస్టీగా ఇంటిల్లపాదికి నచ్చేలాగా మనం అయితే తయారు చేసి పెట్టచ్చు. ఈ చికెన్ 65 అయితే అంత బాగుంటుంది. వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగండి. ఓవర్లోడ్ కూడా చెయ్యొద్దు. ఓవర్లోడ్ చేసిన వెంటనే కదిపేసిన ఒకదానికొకటి అంటుకుపోయి మంచి షేపు అనేది రాదండి. మనం ఇది ఒక 75% ఫ్రై అయ్యేదాకా అలా కలుపుకుంటూ ఉందాము. నా గోల్డెన్ డైమండ్స్కి చిన్ని మాట అండి. ఏంటంటే ఈ సంవత్సరంలాగే 2025లో కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో ఎప్పుడు నవ్వులు విరబోయాలని, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇలా మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇలా 75% ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా ముక్క కొద్దిగా మెత్తగానే ఉంటుంది. ఇదే టైంలో మనం ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకుందాం. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మరొకసారి మనం ఫ్రై చేసుకుంటామండి. చూడండి, ఇలా వేగిన ముక్కలన్నీ పక్కకు తీసేసుకుందాం.
ఇదే విధంగా మిగిలిన మన చికెన్ ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకోండి. పక్కకు తీసేసుకున్న తర్వాత ఆయిల్ని 1 నిమిషం హై ఫ్లేమ్లో బాగా వేడెక్కనివ్వండి. బాగా వేడిగా ఉన్న ఆయిల్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్లో సగం వంతు అయితే ఇప్పుడు వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల చికెను క్రిస్పీగా ఉంటుందండి. మనం బయట రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అలాగే క్రిస్పీగా అయితే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మిగతా 20% కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత మనం దాన్ని తీసేసుకుందామండి. చూడండి, మనకి ఫ్రై అయిందన్న విషయం చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా మరొకసారి ఫ్రై చేసి అయితే తీసేసుకుందాం. సింపుల్గా ఎమ్మీగా చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. కానీ దీన్ని ఇంకొంచెం చట్పటాగ్గా చేయాలంటే మనకు ఇంకొంచెం ఎక్స్ట్రా చేసుకుందామండి. అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు అయితే వేసేసాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం ఫ్రై చేసుకుందామండి. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. జీడిపప్పు ఫ్రై చేసి తీసుకున్నామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, సింపుల్గా టేస్టీగా మన చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఆనియన్స్తోని లెమన్తోని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.